నువ్వు నిజం చెప్తున్నావు అన్న గ్యారంటీ ఏంటి? ఆనంద్ బాలి దగ్గర డబ్బులు పోయాయనే విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలీదు. తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. మరి ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పటిదాకా 3 చనిపోయారు. నెక్స్ట్ టార్గెట్ నేనే. అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు. స్టే అవుట్ ఆఫ్ దిస్. Oh God. దేశంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి 2,000 కోట్ల దొంగతనం జరిగింది. ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని అండర్ వరల్డ్ ఒక రూమర్. ఎవరిస్తున్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్? అసలు ఆ డబ్బు ఎవరిది? ఒకవేళ నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయాన్ని పోలీసులు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట. ఇదంతా ఎవడ్రా రాసింది అమ్మాయన్న, పేరు శశిరేఖ. ఎందుకంటే ఇవన్నీ ఇలా పెద్ద పెద్దోళ్ళ గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? చందు, ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా? పట్టుకోండ్రా! లిసన్, నేను ఒక జర్నలిస్ట్ ని. నాకేదైనా అయితే మొత్తం మీడియా వస్తుంది. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. మేడం చెప్పండి మేడం, నాకేం తెలియదు. సంబంధం లేదు. ఆర్టికల్ రాసింది నేనే. లీవ్ హిమ్. చూడు, మేము వచ్చింది వీడి కోసం. అనవసరం కట్టరాకు. తప్పక ఎవరు అనుకుంటున్నారు సార్? సార్ ప్లీజ్. ఎందుకు కొడుతున్నారన్నా? చెప్పి కొట్టనన్నా. మీరెవరో అనుకుందని తీసుకొచ్చి ఉంటారు. నేనెవరో తెలుసా అన్న? దయమయం గారు స్టాఫ్. ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిచయాలు అనేది తెలుసా అన్న? నిన్ను తీసుకురమ్మందే దయ్యమయం గారా? దయమయం గారు నన్ను తీసుకురమ్మన్నారా? ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా. ఒకసారి ఫోన్ చేయండి అన్న, క్లారిటీ వచ్చేస్తుంది. దొరికాడనా? కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ లేదు ఇక్కడ. నేను మాడతానన్నా. ఒకసారి వీడితో మాట్లాడనా? ఒరే చందు, నా 2,000 కోట్ల రూపాయలు కొట్టేస్తావంటరా? నన్నే మోసం చేస్తావా? నాతో డబుల్ గేమ్సా? క్రికెట్ కే బాల్. ఏంటి దయమైనది? నా గురించి తెలిసి కూడా కుర్రాళ్ళని పంపావేంట్రా? తప్పు చేశావు. మేడం, కంప్లైంట్ తీసుకున్నారు. వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు. మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డిఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాం. బేసిక్గా చందు చాలా అమాయకుడు మూర్తి గారు. పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు. అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు అది అర్థం కావట్లేదండి. అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవడు. ఏం జరిగిందో ఏంటో. ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు మూర్తి గారు. ఒకవేళ దాని తాలూకు రిటాలియేషన్ అయి ఉండొచ్చేమో. అయ్యుండొచ్చు, అవకపోయి ఉండొచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం. రిలాక్స్ అవ్వండి. మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మేడం రండి, రండి మేడం.
లోన్ శాంక్షన్ అయింది కానీ అమౌంట్ డిస్పర్స్ అవ్వలేదు. ఐ నీడ్ అడిగానా? ఇప్పుడు నేను నిన్ను డబ్బులు అడిగానా? అసలు పాప ఎవరు? నీ అక్క కూతురు. అంటే నాకన్నా పాప మీద నీకు హక్కు ఎక్కువ. ఆ మాటకు వస్తే నువ్వు పాపను చూసుకోవడానికి నేను నీకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు మంచిదానివి కాబట్టి అడగట్లేదు, నేను ఏమని కాబట్టి ఇవ్వట్లేదు. ఏంటి సడన్ గా ఇంత మంచితనం? మంచితనం అబ్బా. ఏమన్నావు లాస్ట్ పదం? మంచితనం. ఆ మంచితనాన్ని కాస్త అండర్లైన్ చేసి తమ్ముడు గారికి చెప్పవా? తమ్ముడా? అంటే చందు మీ ఇద్దరు క్లోజ్ అంటే నాకు తమ్ముడు వరుస అవుతాడు కదా. ఇప్పుడు నేను డబ్బుల కోసం వేధిస్తున్నాను తనకు రాంగ్ గా కన్వే అయిందనుకో, తను చేసి చూశాక నన్ను ఏం చేస్తున్నాను భయంగా ఉంది. వెయిట్, హ్యాంగ్ ఆన్. చందు ఏం చేశాడు? అట్లా ఎవరైనా కొడతారా? కొడతారా? ఆర్ యు షూర్? నువ్వు కరెక్ట్ నీ మీద ఒట్టు. ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు. ఈజ్ ఎ వెరీ రూత్లెస్ పర్సన్. ఆ వైలెన్స్ చూశాక నాకు జ్వరం వచ్చింది. క్రోసిన్ టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గలేదు. డోలో వేసుకోవచ్చా? ఆ డాక్టర్ గారిని అడుగుతాను. వెయిట్. సాయంత్రం పాపని తీసుకెళ్తావుగా? వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ, బోల్డ్ పనులు ఉంటాయిగా. రేపు మంచి రోజు, నేనే రాహుకాలం ముందు వచ్చి పాపను అప్పచెప్పి వెళ్తాను. కానీ తమ్ముడు గారికి అదే మంచితనం అని చెప్పి అండర్లైన్ చేయమ్మా. దాయమాయం చారిటబుల్ ట్రస్ట్. అవునండి. చందు, ఐ మీన్ చంద్రశేఖర్ ఉన్నారా? చందు ఉద్యోగం అనేసి 2 వారాలు అవుతుందండి. హాయ్ అండి, చందు కోసం వచ్చారా? అవును, రూమ్ లాక్ చేసి ఉందని వెళ్ళిపోతున్నా. అయ్యో, వాడు ఇక్కడే సబ్బుకో షాంపూకో వెళ్ళుంటాడు. ఓ 10 నిమిషాలు వచ్చేస్తాడు. మీరు రండి ప్లీజ్, కమాన్. పండగ కదా అని ముల్లంగి వెళ్ళానండి. ఆ పండగ బస్సులోనే ట్రాఫిక్ జామ్ అయిపోయి బస్సు వచ్చే టైంకి ఈ టైం అయిందండి. మీది కూడా ముల్లంగేనా? అంటే మీది కూడా ముల్లంగేనా? కాదు కాదు, చందుది కూడా ముల్లంగే కదా. అయ్యో, మీరు భలేవారండి. చందుది ముల్లంగి ఏంటండి, వాడిది ముంబై అయితేను. వాడు IPL లో కూడా ముంబై ఇండియన్స్ ని సపోర్ట్ చేస్తాడు. మీరు రండి. ఇంటి దగ్గర నుండి తెచ్చిన పూతరేకులు ఉన్నాయి, తింటారా? చాలా బాగుంటాయి. ముంబై ఏంటి, చందుది ముల్లంగి కదా. అక్కడ మీనాక్షి అనే అమ్మాయిని లవ్ చేసి అనుకునే సిచ్యువేషన్ లో. అయ్యయ్యో, అది నా లవ్ స్టోరీ అండి. నేనేదో తాగిన మత్తులో నా బాధ చెప్పుకుంటూ నా లవ్ స్టోరీ చెప్పాను. వాడేదో కామెడీగా మీకు చెప్పుంటాడు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి వాడు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నారేమో. నేను కరెక్ట్ గానే విన్నాను. చందువే మీనాక్షిని ప్రేమించానని చెప్పాడు. ఫ్రెండ్ కోసం ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసాం. బోర్డు ఫ్లాష్ బ్యాక్ ఇవ్వడమా ఏంటి? వాడికి కూడా సిమిలర్ గా అలాంటి లవ్ స్టోరీ ఉంటుందండి. ఒక మనిషి జీవితంలో కంపల్సరీగా ప్రేమలో పడి తీరాలని గబ్బర్ సింగ్. చందు నీకు ఎంత కాలం నుంచి తెలుసు? 6 నెలల నుండి తెలుసు మేడం. ఇద్దరం కలిసి దయామయం చారిటబుల్ ట్రస్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళాం. వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. రూమ్ లేదంటే తెలుగుడే కదని నా దగ్గర పెట్టుకున్నాను. అసలు ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారో, జర్నలిస్ట్ కదా. చందు ముంబైలో ఏం చేసేవాడు? తెలీదండి, మా ఇద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు. రైట్. యు నో వాట్